శ్రీ శివశక్త్యైక్యరూపిణ్యై నమః. లలితా సహస్రనామములలో 999వ నామము శివశక్తి ఐక్య రూపిణి. ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము. శివశక్తి ఐక్య రూపిణి అను నామమునకు అర్థము శివశక్తులు ఏకమైన స్వరూపము కలిగినది. శివశక్తులకు భేదము లేదు, వారిద్దరూ ఏకమైన రూపము కలిగిన వారు. ఈ విషయమును జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని తమ మొట్టమొదటి శ్లోకములోనే వివరించారు. ఏ విధముగా ఆత్మ, దేహము, కారణము, కార్యము మొదలైన జంట స్వరూపములన్నీ విడివిడిగా ఉండవో అదే విధముగా శివుడు, శక్తి ఏకరూపులైన వారు కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు పరమేశ్వరిని శివశక్తి ఐక్య రూపిణి అనే నామముతో కీర్తించారు. శివశక్తులు ఏకరూపులైన రూపములో ఎవరి భాగము ఎంతెంత ఉన్నది అని చెప్పడము సాధ్యము కాదు. అసలు భిన్న రూపములు ఉంటే కదా తేడా తెలిసేది. ఈ విషయములో ఒక అద్భుతమైన విషయము ప్రచారములో ఉన్నది. ఒకసారి జగద్గురువులు ఆదిశంకరులు కైలాసమునకు వెళ్ళారట. శివ పార్వతులు ఆసీనులై ఉండే పీఠము వద్దకు వెళ్ళి నమస్కరించి, అమ్మా, ఎప్పుడూ నా తండ్రి అయిన ఈశ్వరునితో కలిసి దర్శనమిచ్చేదానివి, ఈరోజు ఒక్కదానివే దర్శనమిస్తున్నావు. ఈశ్వరుని ఏదైనా కార్యముపై ఎక్కడికైనా వెళ్ళారా అమ్మా అని అడిగారట. అందుకు జగన్మాత, అదేమిటి శంకరా, నా ప్రక్కనే ఆసీనులై ఉన్న స్వామి నీకు కనిపించడం లేదా అని అడిగిందట. అందుకు శంకరులు, అమ్మా, నీవు పరమేశ్వరుని అర్ధభాగమును స్వీకరించావని అంటారు, కానీ నీ అరుణారుణమైన వర్ణముతో ధవళవర్ణుడైన శంకరుని పూర్తిగా కప్పివేశావు. పరీక్షగా చూస్తే స్వామి ఇప్పుడు కనిపిస్తున్నారులే అన్నారట. అందుకు జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా చిరునవ్వు నవ్వారట. అటువంటి ఏకస్వరూపమైనది కాబట్టి జగన్మాతకు శివశక్తి ఐక్య రూపిణి అన్న నామము సార్థకమైనది. జగన్మాత శివశక్తుల సామరస్యము కలిగిన రూపము. వాయవీయ సంహితయందు ఇట్లు చెప్పబడినది, శివేచ్ఛచే పరాశక్తి శివతత్వముతో ఏకత్వమును పొందినది. సృష్టి యందు ఆమె నువ్వులలోని నూనె వలె ప్రకాశించును. సౌర సంహిత యందు ఈ విధముగా చెప్పబడినది, బ్రహ్మము కంటే వేరు కాని శక్తి బ్రహ్మమే, ఇతరము కాదు. అవివేకులు మాత్రమే ఆ రెండు వేరు అని తలచెదరు. శక్తికి, శక్తి కలవానికి భేదము లేదు. ముందుగా మనము వివరించుకున్నట్లుగా శ్రీమాతా నామము తల్లిని గురించి, శ్రీశివ నామము తండ్రిని గురించి వివరిస్తే, శివశక్తి ఐక్య రూపిణి అను నామము తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉన్న రూపమును వివరిస్తుంది. చతుర్భిః శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః నవచక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః. శ్రీచక్రము శివశక్తుల ఐక్య రూపము. ఈ చక్రములో 4 సమద్విబాహు త్రిభుజాలు ఊర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. 5 సమద్విబాహు త్రిభుజాలు నిమ్నముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీచక్ర యంత్రము వ్యతిరేక దివ్య శక్తుల సంగమమును సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం 9 ఉన్నందున దీని నవయోని చక్రం అని లేదా నవచక్రం అని కూడా పిలుస్తారు. లలితా త్రిశతి 4 శివచక్రములు, 5 శక్తి చక్రములు, మొత్తము 9 చక్రములతో కూడిన రూపము శివశక్తుల శరీరము అని వివరించింది. త్రికోణమష్టకోణం చ
దశకోణాద్వయం తథా చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ చ బిందుశ్చ అష్టదళం పద్మం పద్మం షోడశ పత్రకం చతురస్రం చ చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్. శ్రీచక్రములోని త్రికోణము, అష్టకోణము, 2 దశకోణములు, చతుర్దశారము, ఈ 5 చక్రములు శక్తి చక్రములైతే బిందువు, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, చతురస్రము, ఈ 4 కూడా శివచక్రములు. ఈ విధముగా శివశక్తుల ఐక్య రూపమే శ్రీచక్రము. జగన్మాత లలితాంబిక సృష్టిలో ప్రతిదీ 2గా ఉంటుంది. పగలు రాత్రి, చీకటి వెలుగు, సుఖం దుఃఖం, సంతోషము విచారము చూడడానికి 2 భిన్నమైనవిగా కనిపిస్తున్నా కూడా ఒకటి లేకుండా రెండవది ఉండదు. రెండిటి సమ్మేళనమే ఒకటవుతుంది. దినము గాని రాత్రి గాని లేకుండా రోజు గడుస్తుందా? సుఖము కాని దుఃఖము కాని లేకుండా మానవ జీవితము గడుస్తుందా? స్త్రీ పురుషుడు కలిస్తేనే సృష్టి అవుతుంది. ఇదే అర్ధనారీశ్వర తత్వము. శివశక్తి ఐక్య రూపిణి అనే నామము మనకు వివరించే తత్వము. శివశక్తులకు భేదము లేక ఏకరూపమైన వారు ఆత్మాదేహము కారణము కార్యము మొదలైన జంట స్వరూపములన్నీ తామై ఉన్నవారు. అటువంటి రూపమైన జగన్మాత శివశక్తి ఐక్య రూపిణి. నువ్వు గింజలలో నూనె కలసి ఉండదా? బ్రహ్మము కంటే వేరు కాని శక్తి బ్రహ్మమే కదా. శక్తికి శక్తి కలవానికి భేదముంటుందా? ఈ వివరణకు సమాధానమే శివశక్తి ఐక్య రూపిణి. నవయోని చక్రమైన శ్రీచక్రయంత్ర రాజములో ఊర్ధ్వముఖముగా ఉన్న 4 ఈశ్వర త్రిభుజములు, నిమ్న ముఖముగా ఉన్న 5 శక్తి త్రిభుజములు, వీటి సమ్మేళనమే శివశక్తి ఐక్య రూపమైన శ్రీచక్రము. ఏ విధముగా ఆత్మాదేహము, కారణము కార్యము మొదలైన జంట స్వరూపములన్నీ విడివిడిగా ఉండవు, అదే విధముగా శివుడు శక్తి ఏకరూపులై ఊర్ధ్వముఖముగా ఉన్న 4 శివ త్రిభుజములు, నిమ్నముఖముగా ఉన్న 5 శక్తి త్రిభుజముల సమ్మేళనంగా శ్రీచక్రరాజ నిలయను మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో శివశక్తి ఐక్య రూపిణి అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.